వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం నేటి నుంచి మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసినటువంటి శ్రీ సాయి లీలామృతం అనేటువంటి గ్రంథపారాయణని ఆరంభించుకోబోతున్నామమ్మా. మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూప్లో ఇది 21వ గ్రంథం కావడం విశేషం. ఏమ్మా, పారాయణ ఆరంభించుకుందాం. అయితే ఈ రోజున ఉపోద్ఘాతం చెప్పుకుందామమ్మా. ఉపోద్ఘాతము తర్వాత గురుస్థుతి చెప్పుకున్నాక ప్రథమోధ్యాయమైనటువంటి శ్రీ సాయిబాబా జీవితం అనే అంశం చెప్పుకుందాం. ఉపోద్ఘాతం. శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి అనేటువంటి అంశం అన్నమాట ఉపోద్ఘాతంలో. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మన ఇంద్రియాలకు మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు, పరలోకము, పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవ జాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితమంతటినీ వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవ జాతి రూపొందించుకున్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికి మహాత్ములే మూలం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మము మొదలైన శాస్త్రాలు, వివిధ యోగ సంప్రదాయాలు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవ జాతికి లభించాయి. వేద ఋషుల నుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకు అందరూ అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందటం సాధ్యమని చెప్పారు. శ్రీరాముడు విశ్వామిత్రుడిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు. బుద్ధుడిని, ఆయన చెప్పిన ధర్మాన్ని శరణు పొందాలని బౌద్ధ మతము, క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవము చెబుతాయి. మహమ్మద్ ప్రవక్త నడిచి చూపిన మార్గాన్నే ఆశ్రయించాలని, ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెబుతుంది. ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురువు పిఆర్ఓ మూర్షద్ ను ఆశ్రయించడమే ముఖ్య సూత్రం. కబీరు, వేమన, గురునానక్ల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువునే ఆశ్రయించమని చెప్పారు. కానీ సద్గురువును గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం. ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు, ముముక్షువు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్పారు. ఇహ ఆత్మజ్ఞాని అయిన సద్గురువు ఆ యుగంలోనే అంత అరుదైతే ఈ కలికాలంలో ఊరికొక్కరు, వీధికొక్కరు సద్గురువులుగా వెలవటం ఎంత విడ్డూరం! ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేది ఎలా? కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయునిగా మానవోద్ధరణ కోసం పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు. అందుకే ఆయన
వివిధ యోగ సాంప్రదాయాలన్నింటికీ మూలపురుషుడైనాడు. ఆయన ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట మహారాజ్, షిరిడి సాయిబాబాలుగా అవతరించారు. అంటే వీరందరి చరిత్రలు కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్ర అన్నమాట. ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. రెండవది, వీరి అనుగ్రహం పొందడానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనం. మొదటి రెండు దత్తావతారాల చరిత్ర అయిన శ్రీగురు చరిత్ర పారాయణ వలన ఉత్తమాధికారులెందరికో దత్త సాక్షాత్కారము, ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు. సద్గురు సాన్నిధ్యం లభించిన తగు రీతిన వారిని సేవించుకోగల పరిపాకం సామాన్యులకు ఉండదు. అతి పరిచయం వలన ఆ సద్గురువు కూడా తమ వంటి మానవుడన్న భ్రాంతి కలుగుతుంది. అది సమకాలీనులు అసలే గుర్తించడం కష్టం. కనుక ఆ సద్గురువు యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కారు. అటువంటప్పుడు శ్రీగురు చరిత్ర పారాయణ వలన అటువంటి పరిపాకం అందరికీ కలుగుతుంది. అది అంటే గురువు ఏమిటి అనేటి గురుతత్వం గురుచరిత్ర పారాయణ వలన తెలుస్తుంది. అతి నిరాడంబరులైన శ్రీ సాయి తమను భక్తులు ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. కనుక వారి భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంతో అవసరం. అందుకే కుశాభావు అనే భక్తుని చేత ఆయన ఆ గ్రంథాన్ని 108 పర్యాయములు పారాయణ చేయించినారు. సాఠే, హేమాడ్ పంత్ మొదలైన భక్తులకు ఈ గ్రంథ పారాయణ వల్లనే శ్రీ సాయి సేవ లభించింది. హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ గురు చరిత్రను ఎంతగానో అనుసరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధునిక శ్రీ గురు చరిత్ర అనవచ్చునని ఆ గ్రంథ ప్రచురణకర్తలు తొలి మాటలో వ్రాసినారు. ఈ గ్రంథకర్తలు ఇద్దరు గ్రంథారంభంలో సద్గురువు తమకు చేసిన మేలు స్మరించి తరువాతనే ఆయా సద్గురు చరిత్రలు వ్రాశారు. మహాత్ముల దర్శనం, ఆశీస్సులు, సద్గురుని కృప పొందడానికి ఇది ముఖ్య సాధనమన్నది నా అనుభవం కూడా. ఇప్పుడు సద్గురువు తమకి చేసిన మేలు స్మరించి ఆ తర్వాతనే ఈ యొక్క గ్రంథరచనకు పూనుకున్నారు అని చెప్పి అన్నారు కదా. అయితే భరద్వాజ మాస్టర్ గారి ప్రకారం అయితే షిరిడి వెళ్ళినప్పుడు వారు ఎలాంటి దివ్యానుభూతిని పొందినారు అనేది తర్వాత గురుస్థుతిలో తెలుస్తుంది మనకి. ముందు మాటలో మామూలుగా ముద్రణ గురించి వ్రాసారు, అందుకని అది నేను చెప్పలేదు. ఉపోద్ఘాతం నుంచే మొదలు పెట్టుకున్నాం అమ్మ. అది ఈ చరిత్ర పారాయణ దేశంలో ఎక్కువ మంది ప్రజలు చేయడం వలన దేశమంతటికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. శ్రీ గురు చరిత్ర రచన జరిగాక 16వ శతాబ్దం నుండి మహారాష్ట్రంలో తరతరాలుగా ఎందరో దానిని పారాయణ చేస్తుండడం వలన సద్గురువును సేవించగల పరిపాకం ఎక్కువ మందికి కలగటం వలన కాబోలు శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ సాయిబాబా, గజానన్ మహారాజ్, తాజుద్దీన్ బాబా, ధునీవాలే దాదా రూపాలలో దత్తాత్రేయుడు ఆ రాష్ట్రంలోనే అవతరించారు. దేశమంతటా శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలు విరివిగా పారాయణలు శ్రవణము చేస్తూ ఉంటే దేశమంతటికి ప్రత్యేకమైన శ్రీ దత్తానుగ్రహం కలుగుతుంది. ప్రజలలో ధర్మము, దేశానికి మానసిక సాంస్కృతిక స్థాయిలలో కూడా శక్తివంతమైన స్వరాజ్యం, సంపద చేకూరుతాయి. వెనుకటి యుగాలలోనే ప్రపంచానికి దూరంగా ఉండి అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న సౌనకాది మహర్షులకు కూడా సూత మహర్షి నుండి భగవంతుని లీలలు పురాణాలుగా శ్రవణం చేయడం వారి తపస్సులో ఎంతో ముఖ్యమైంది. ఇహ ఈ కాలంలో ఈ చరిత్ర పారాయణ చేయడం ఎంత అవసరమో తెలుసుకోవాలి. శ్రీ గురు చరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం వలన నేటి ప్రపంచానికి ఎంతో మేలు చేకూరగలదు. మొదటి కారణం, శ్రీ సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా అవతరించినారు. ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారు.
సర్వమత ధర్మాలకు పరాకాష్ఠగా అవతరించారు. మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆయన ఆధ్యాత్మికోన్నతి ప్రసాదిస్తున్నారు. మత కలహాలతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడందించిన ఆశాజ్యోతి శ్రీ సాయిబాబా. మానవాళికి ఆయనిచ్చిన మహితవరం శ్రీ సాయి. హిందువులు ఆయనను శ్రీ దత్తాత్రేయుడని, సద్గురువని కీర్తిస్తున్నారు. ముస్లింలు ఆయనను గొప్ప ఔలియాగా, పీర్ ఓ ముర్షద్గా కీర్తిస్తున్నారు. ఈయన చరిత్ర తెలుసుకొనిన విదేశీయులు కూడా సంపూర్ణమైన ఈ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను ఆంగ్లంలో చదివి ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారు. ప్రముఖ క్రైస్తవ పండితులలో ఒకరైన పాల్ రెప్స్ ఇలా వ్రాశారు: మీరు మా కోసం, మానవజాతి కోసం చేస్తున్న కార్యక్రమం మేమింతకు ముందు ఎన్నడూ ఎరుగని మహామనిషి అయిన శ్రీ సాయిబాబా గురించి తెలపడం. ఈ మీ కార్యక్రమాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. బహుశా ఒక నూతనమైన జీవిత వైఖరిని తెలుపుతున్నారేమో. మీ సాయిబాబా ది మాస్టర్ చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరితరము కాదనిపిస్తుంది. ఈ కారణంగా మీ గ్రంథం ఎంతో అద్భుతమైనది. ఒకనాటికి గ్రంథం తప్పక కోటాను కోట్ల మంది చేతులలో ఉండి తీరుతుంది అని వ్రాశాడు. మీ కృషి యావత్ ప్రపంచానికే వెలలేని కానుక. నేటి మానవాళికి అత్యావశ్యకం. వినూత్నము అయినటువంటి విశ్వదృష్టిని సాయినాథుడు ఈ లోకానికి అందించారని, అది మీ గ్రంథాలలోనే లభిస్తుందని పాల్ రెప్స్ అన్నారు. వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము అంటాడు హెన్రీ మెకన్నాన్. మన దేశంలో ఈనాడు నకిలీ గురువులు ఎందరో అమాయక ప్రజలను భ్రమింపజేయడానికి సాధనాలైనటువంటి మంత్రోపదేశాలు, చిల్లర మహిమలు, ప్రశ్నలు చెప్పడం వంటి రీతులను శ్రీ సాయి నిషేధించారు. అందుకే ఆయన ఈ యుగానికి అవతారం అని అనవచ్చు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరి ఒక విధంగా కూడా సాటిలేని సాధనమే. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదనే చెప్పవచ్చు. నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్సులను కూడా భ్రమింపచేసి భగవంతుడిని మరచేలా చేస్తుంది. కానీ సాయి చరిత్ర పారాయణ, చింతన చేస్తూ ఉంటే అన్ని రూపాలు భగవంతునివేనన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. అందరినీ భ్రమింపచేసే ఈ విశ్వమే సాయి భక్తులకు గురువై ఈ సత్యాన్ని బోధిస్తుంది. వారి నిత్య జీవితమంతా అనన్య చింతతో కూడిన ధ్యానమే అవుతుంది. సాధన అన్నది జీవితంలో ఒక భాగం అవ్వడం మాని వారి జీవితమంతా సాధనగా మారుతుంది. అటువంటి అనన్య భక్తుల యోగక్షేమమంతా ఆయనే చూచుకుంటారు. నానాటికి యాంత్రికము, కేవల సంగీత కార్యక్రమంగా మారుతున్న పూజ మరియు నామ సంకీర్తనలు ఈ పారాయణ వలన సజీవము, భావయుక్తము అవుతాయి. మానవ హృదయంలో భక్తి నాటుకుని పూజ, నామ, జప, సంకీర్తనలు సార్థకంగా చేసుకోగలగడానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణం, వేదవ్యాసుడు భాగవతము వ్రాసి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరి చేత పారాయణ శ్రవణము చేయించినారు. బుద్ధుడు, క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్తల జీవిత చరిత్రకే ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఆయా మతధర్మాలు ప్రజలలో దృఢంగా నాటుకొని నానాటికి విస్తరించేందుకు ఉపయోగపడుతున్నవి. అటువంటప్పుడు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ విస్తారమైన సంప్రదాయంగా ప్రపంచమంతటా వ్యాపించవలసిన అవసరం ఉన్నది. రామాయణ, మహాభారత, భాగవతాలలాగా మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి. శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగానూ గంభీరంగానూ ఉంటుందో అన్న దాని మీదనే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది. నిజమైన భక్తులకు సంక్షిప్తమైన చరిత్ర పట్ల ప్రీతి కలగదు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తుంది. కనుక సాయి ధర్మ ప్రచారకులు, ప్రజలు సహజమైన మాంద్యం వలన సంక్షిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి అటువంటివి వ్రాయకూడదు. అలా చేయడం వలన ప్రజలలోని భక్తి బీజాన్ని నశింపచేసిన వారవుతారు. అది సుదీర్ఘంగా వ్రాయాలి తప్ప గురువులకి సంబంధించిన చరిత్రలు సంక్షిప్తంగా వ్రాస్తే వారికి తెలుసుకునేటువంటి ఇది తగ్గుతుంది అని చెప్పి
అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. శ్రీ సాయి సద్గురువు ప్రజలు ఏమి తెలుసుకుని ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో తెలిపి, తాము ఆచరించి చూపడమే ఆయన ప్రధాన కర్తవ్యం, ప్రయోజనము కూడా. అది. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి చెప్పలా. తను ఆచరించి చూపించారన్నమాట. అది. మన సనాతన ధర్మానికి భగవదవతార చరితామృతాలైన రామాయణ భాగవతాలకు తోడు భగవద్గీత ఎంతో ప్రధానమైనట్లే నేటి మానవులందరికీ శ్రీ గురు చరిత్ర మరియు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలకు తోడు శ్రీ సాయి బోధలు కూడా శ్రద్ధతో చదివి బాహా మననం చేసుకోవడం ఎంతో అవసరం. అలా చేస్తే గాని నిరంతరము ఆయన వర్షించే అనుగ్రహం మన మన హృదయ క్షేత్రాలను చాలినంతగా పండించలేదు. వారి బోధనలను చదివి మననం చేయడం, మన హృదయమనే క్షేత్రంలో పిచ్చి మొక్కలను పీకివేయడం, దానిని సాగు చేసి ఎరువు వేయడం వంటిది. శ్రీ సాయిని పూజిస్తూ వారి బోధలను మాత్రం చదివి మననం చేయకపోవడం, గొప్ప వైద్యుణ్ణి పూజిస్తూ ఆయనిచ్చే దివ్యమైన ఔషధం సేవించనట్లు, ఆయన విధించే పథ్యం పాటించనట్లే అవుతుంది. అది. అందుకని పూజిస్తూ ఆయన యొక్క బోధనలన్నీ కూడా నిరంతరం మననం చేసుకుంటూ ఉంటేనే మనకి ఫలితం ఉంటుంది అని. అందుకే శ్రీ సాయి ఈ చరిత్ర గ్రంథాలకి తోడు శ్రీ సాయి ప్రబోధామృతం కూడా వ్రాయించుకున్నారు. ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడిని గౌరవిస్తూ కూడా ఆయన చెప్పే పాఠాలు నేర్చుకొని విద్యార్థికి ఎంత లాభం చేకూరుతుందో శ్రీ సాయి బోధలు తెలుసుకొనని సాయి భక్తులకు అంతే లాభం చేకూరుతుంది. శ్రీ సాయి గురించి ఏమీ తెలియని దివ్య ద్రష్టులైన పాశ్చాత్యులు కొందరు ఈ యుగావతారం గురించి చెప్పినది ఆయనకు చక్కగా సరిపోవడమే విశేషం. ఫ్రెంచి తత్వవేత్త పాల్ రిచర్డ్ ఈ యుగావతారం గురించి ఇలా చెప్పాడు: భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ దివ్య పురుషుడు, ఆ దివ్యమైన భవిష్యత్తుకు వార్తాహరుడు. ఆయన వల్లనే అది వాస్తవ రూపం ధరిస్తుంది. రానున్న మానవ జాతి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్న చోటే ఉంటాయి. ఆయన మనం ఊహించిన దానికి భిన్నంగాను, మన వైఖరికి విరుద్ధంగాను ఉంటాడు. ఆయన ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడు. పేదవాడైనా ఆయనకు దేనిని చేజిక్కించుకోవలసిన పని లేదు. కారణం, ఆయన అన్నీ కలవాడు. ఆయనకు లోకులను ఆకర్షించే శక్తి అక్కరలేదు. కారణం, ఆయన సర్వసమర్థుడు. ఆయన ఇతరులకు సాధ్యం కాని ఉత్తమ ధర్మం ఆచరించడానికే బాహ్యమైన విధి నిషేధాలను విడిచి స్వేచ్ఛగా ఉంటాడు. కానీ ఆయన నీతిమంతుడు. మన స్థూల దృష్టికి లోపమనిపించే దోషాలను కూడా ఉత్తమ ధర్మాలుగా ఆయన సంస్కరిస్తారు. ఈ దివ్య పురుషునికి ఏ మతము ఉండదు. అన్ని మతాలు, వాటికి అతీతమైన సత్యము కూడా ఆయనలోనే ఉంటాయి. ఆయన తోటలోని బాలుని వలె లోకాలన్నిటిలో స్వేచ్ఛగా విహరిస్తాడు. ఆయన జీవన మరణాలకు అధిపతి. ఈ లోకమంతటికి శ్రేయస్సునిచ్చేవాడిగా ఉంటాడు. ఆయన కనిపించకున్నా నీ చెంతనే ఉంటాడు. నీ హృదయ ద్వారాలు ఆయన కోసం తెరుచుకో. సర్వగతమైన ఆత్మయే ఆయన. ఆయన ఒక వ్యక్తిగతమైన దేహం, సమిష్టి అయిన దేహము కూడా ధరిస్తాడు. అంతటి దివ్యత్వాన్ని తనలో ఇముడ్చుకోగలిగిన వాడు ఇంకొకరు లేరు. ఆయన దివ్యతత్వం ఈ భారతదేశంపై అవతరించింది. దాని పరిపాలనా శకం ఆరంభమగుగాక. ఇంతటి మహనీయుని చరిత్రలు ఇదివరకే కొందరు వ్రాసి ఉండగా మరలా మీరెందుకు వ్రాయడం అని మీరు అడగవచ్చు. శ్రీ శివనేశన్ స్వామి గారి సహాయంతో వివిధ భాషలలోని సాయి చరిత్ర గ్రంథాలు, పత్రికలలోని భక్తుల అనుభవాలు విన్నాక వెనుక నేను చదివిన మహాత్ముల చరిత్రలలో పోల్చి చూస్తే ఇంతటి మహాత్ముడు చరిత్రలో ఇంతవరకు అవతరించలేదని, ఈయన ఈ యుగావతారమని నాకు తోచింది. ఆయన చరిత్రలో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఉన్నదనిపించింది. మనం సాయి భక్తులవటం ఎంతటి పురాకృత పుణ్యమో తెలియాలి అంటే ఆయన లీలలను కూర్చవలసిన విధానం వేరొకటి ఉన్నదని తోచింది. దానిని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటమే ఈ రచనకు కారణం. అంతేకాదు, సాయి లీలలను మాత్రమే పొందుపరుచుకొనటం వలన ఆయన బోధ అసమగ్రంగా ప్రజలకు అందుతున్నది. ఉదాహరణకు, కుశాభావుకు సంబంధించిన లీల బివి నరసింహస్వామి గారి గ్రంథంలో తప్ప ఎందులోనూ లేదు.
రాధాబాయి ఉపదేశం కోరిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. దివ్య దృష్టి సహాయంతో ఎక్కడో ఎప్పుడో జరగనున్న సంఘటనలను తెలుసుకుంటున్న ఒక భక్తుడిని సాయి మనకు ఆ వేశ్యతో ముద్దులాట తగదు అని మందలించిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. ఈ లోపాలను ఆధారంగా చేసుకొని కొందరు శ్రీ సాయి నిషేధించినవన్నీ చేస్తూ సాయి భక్తులను భ్రమింపచేస్తూ ఉండడం చూడవచ్చు. ఏ కాలంలోనైనా ఆధ్యాత్మ విద్య ప్రజలు సాధకులు కూడా భ్రష్టులైనది వీటి వల్లనేనని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అది అంటే కావాలని భవిష్యత్తు చూసేయటం, ప్రశ్నలు చెప్పటం, ఇటువంటివన్నీ కూడా అటాంటి సాధనలు చేయకూడదు అని చెప్పి. ఆ వేశ్యతో ముద్దులాట తగదు అంటే అర్థం అది. అలానే శ్రీ సాయి సాంప్రదాయంలో శ్రీ గురు చరిత్ర పారాయణకున్న ప్రాముఖ్యత వెనుకటి చరిత్రకారులు గుర్తించలేదు. కానీ ఆ గ్రంథం ఎంతటి మేలు చేయగలదో చూస్తే అది ఎంత లోపమో అర్థమవుతుంది. ఆధ్యాత్మ విద్య అనే కల్పవృక్షానికి ఈ కలియుగంలో పుట్టిన తెగుళ్లకు అది చక్కని పురుగుల మందు. ఇవన్నీ ప్రజలకు తెల్పకపోవటం ఘోరమైన అపరాధమని తోచింది. ఇటువంటి అవగాహన, ప్రేరణ, అందుకు తగిన శిక్షణ శ్రీ సాయి నాకియ్యకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ రచనకు ఆయన ఆశీస్సులే లేకుంటే సుమారు 2 దశాబ్దాల పాటు సాయి పిచ్చి పట్టినట్లు కృషి చేయగలిగేవాణ్ణే కాదు. ఈ గ్రంథ ముద్రణయనే బాదరబందీ పెట్టుకోకుండా ముఖతః మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలనుకున్నాను. కానీ షిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా వినకుండా ఈ గ్రంథముద్రణకు తొలాని అనే భక్తుడు 116 రూపాయలు విరాళంగా ఇయ్యడం, అది శ్రీ సాయి ఆదేశమేనని శ్రీ శివనేశన్ స్వామి చెప్పి దానిని తీసుకునేలా చేయడం జరిగింది. నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు 4900 రూపాయలు ఈ గ్రంథ ప్రచురణ కోసం ఇయ్యడం మరి ఒక నిదర్శనం. ఫిబ్రవరి 1982లో 2వ గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు శ్రీ శివనేశన్ స్వామి నన్ను చావడికి పిలిపించి, నీవు వ్రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉన్నదో చూడాలని అది చదువుతున్నాను. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకుని చావడిలోకి వచ్చారు. ఆయన ఈ ఊరు వాడు కాదు. భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి కదా. నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు. లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకోమంటే సరేలే అని నడుం మీద చేతులు పెట్టుకుని అన్ని వైపులా కలియ చూస్తున్నారు. కొంచెం పెడమనిషిగా కనిపించారు. ఇహ నేనేమీ చెప్పక చదువుకుంటున్నాను. ఏమిటి చదువుతున్నావు అన్నారు. సాయి చరిత్ర అని చెప్పాను. అది తెలుసులే, ఎవరు వ్రాసింది అన్నారు. భరద్వాజ వ్రాసింది అని నేను చెప్పాను. అదే, బావుంది, చదువుకో, మంచిది అని బయటకు వెళ్ళి మెట్లు దిగాడో లేదో ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకుని బయటకు వచ్చి చూచాను. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను. శ్రీ సాయియే అలా వచ్చారు. నీ కృషి సార్థకమైంది. ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపథంలో పయనించగలగాలని శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని మాస్టర్ గారు చెప్పారు. తదుపరి మనం గురుస్తుతి ఆరంభించుకుందాం. గురుస్తుతి చేసుకున్నాక అప్పుడు ప్రథమోధ్యాయానికి వెళ్ళాలి. ఏమ్మా? ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. గురుస్తుతి భక్తుల అనుభవాలను అనుసరించి గురువు ఎంతటి వారో స్మరించుకొనడమే గురుస్తుతి. ఆ ప్రకారం ఈ గ్రంథమంతా గురుస్తుతే. అయినప్పటికీ ఆయన నాకు ఎంత మేలు చేశారో అన్నదే నిజంగా చేసిన స్తుతి, లేకుంటే స్మరణయే అవుతుంది. కనుక అలానే ఈ గ్రంథం ప్రారంభిస్తున్నాను అంటున్నారు మాస్టర్ గారు. నా మమతను చూరగొన్న మా పెద్దన్న గారి 2వ అబ్బాయి 1955వ సంవత్సరంలో నా ఉపనయనమప్పుడు అకస్మాత్తుగా చనిపోయినాడు. నాటితో
నా హృదయంలో జనన మరణాల తత్వం గురించి, ఆత్మ పరమాత్మల ఉనికిని గురించి ఆలోచన కలిగి తీవ్రమైన అన్వేషణ సాగింది. చివరకు 1961లో ఒక రోజున ఊరి బయటకు నడుస్తూ ఉండగా నాటి వరకు నేను చదివినవి, ఆలోచించినవి అన్నీ సమన్వయమై ఒకానొక గాఢమైన శాంతి కలిగింది. ప్రధానమైన నా ప్రశ్న ఇక అప్రస్తుతం అనిపించింది. ఫిబ్రవరి 1963లో నా రెండవ అన్నగారు తనకు తోడుగా షిరిడీకి రమ్మంటే నాకు ఎట్టి విశ్వాసము లేకపోయినా వెళ్ళినాను. ఫిబ్రవరి 8 సాయంత్రం అచ్చటి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి ఆరతి జరుగుతోంది. అది చూచి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆరతి అయినాక అన్నగారు నాకు అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే నాకెంతో వెగటనిపించింది. ఆ శరీరం ఆ లోపల ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచి కడుపులో త్రిప్పినట్లయి వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా నిద్రపోయినాను. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకువ వచ్చి త్వరగా మద్రాస్ హోటల్ కని సమాధి మందిరం మీదుగా వెళుతున్నాను. ఆరతి అభిషేకం అయిపోయాయి కాబోలు. అక్కడ పూజారులు తప్ప మరి ఎవ్వరూ లేరు. జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోనికి వెళ్ళాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తూ ఉంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారని అనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది. నా చుట్టూ నా లోపల ఏమి జరుగుతున్నదో కూడా తెలియలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు. కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధనిపించింది. టైం చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు 5 గంటలైంది. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాననుకున్నాను. కానీ నిజానికి కూర్చొని ఉన్నాను. కళ్ళు మూతబడి ఉన్నాయి. భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లు ఉంది. గాఢ నిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు నా మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా, యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలాగే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు, నెలలు క్షణాల్లా గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దాని వలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండేవాడిని. నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగిపోయేది. ఏమీ తినకున్నా నీరసము, ఆకలి ఉండేవి కావు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్ర పట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు, ఆవలింతలు కూడా ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలులేని అంశాలు అకస్మాత్తుగా నా మనస్సులో మెరిసేవి. నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతిగా ఉంది అని అంటుండేవారు. క్రమంగా నాకు అయ్యో, బాబాను సశరీరులుగా చూడలేకపోయానే, కనీసం ఇప్పుడున్న పూర్ణ పురుషులనైనా చూస్తే బావుణ్ణు అని అనిపించసాగింది. షిరిడీ వెళ్ళినప్పుడు బాబాను అలానే ప్రార్థించాను. అప్పటి నుండి ఆయన నా ప్రార్థన మన్నిస్తూనే ఉన్నారు. ఆయన దయవలన శ్రీ రంగన్న బాబు గారు, శ్రీ పాకలపాటి గురువు గారు, శ్రీ రాఖాడి బాబా, శ్రీ సత్యసాయి బాబా, శ్రీ ముమ్మిడివరం బాలయోగి, శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి పెద్దవారు, శ్రీ ఆనందమాయి, శ్రీ అఖండానంద సరస్వతి చీరాల, కడప కాళహస్తులలో నివసించిన అవధూతలు శ్రీ చివటమ్మమ్మ, శ్రీ అనసూయ మాత, శ్రీ పూండి స్వామి, శ్రీ గులాల్ బాబా,
ఇలా ఇంకెందరో వారి దర్శన ఆశీస్సులు నాకు అనుగ్రహించారు. విశేషం ఏమంటే వీరిలో ప్రతి ఒక్కరూ నేను సకల సిద్ధ స్వరూపమైన శ్రీ సాయిని స్మరించాకనే తమ విశేషమైన కృప నాపై చూపారు. నేను ఉద్యోగరీత్యా విద్యానగర్ వచ్చాక అక్కడ సత్సంగం ప్రసాదించమని రోజు బాబాని ప్రార్థించేవాడిని. ఒక క్రైస్తవ విద్యార్థి నేను సాయిని పూజించటం తప్పని వాదించడంతో చర్చ ప్రారంభమై కొన్ని రోజులు కొనసాగింది. నానాటికి అందులో పాల్గొనే వారి సంఖ్య పెరిగి ఒక భక్త బృందంగా ఏర్పడి ప్రతి గురువారము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వినిపించడం, భజన ప్రారంభమైనాయి. ఆ సత్సంగం 12 సంవత్సరములు ఆ ఇంట్లోనే అవిచ్ఛిన్నంగా జరిగింది. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తూ భజన సత్సంగం చేస్తూ ఉంటే ఎందరికో సిద్ధ పురుషుల దర్శనం, ఆశీస్సులు లభిస్తాయి. ఉదాహరణకు 1971లో ఒకరోజు గుంటూరులో శ్రీ రంగన్న బాబు గారిని దర్శించాను. ఆయనకు శ్రీరాముని యొక్క నిత్య సాక్షాత్కారం ఉండేది. వారి సన్నిధిలో కొంతసేపు ఉన్నాక నాతో విద్యానగర్ రమ్మని కోరాను. శ్రీరాముడు అనుమతించరని, ఆయన అనుమతిస్తే గాని తాము రాలేమని బాబుగారు చెప్పారు. సకల సాధు స్వరూపి అయిన శ్రీ సాయిని వేడుకున్నాను. 3వ రోజున శ్రీరాముడు ఆయనను విద్యానగర్ వెళ్ళి అక్కడ భజన చేస్తున్న పిల్లలందరినీ ఆశీర్వదించి రమ్మన్నారు. ఆయన వచ్చి 2 రోజులుండి అందరినీ ఆశీర్వదించారు. అక్కడ ఒక స్థలం చూపి అందులో గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడతాయని, దానిని ఎందరో మహాత్ములు సందర్శిస్తుంటారని, అక్కడ నిరంతరం యజ్ఞయాగాలు జరుగుతాయని బాబుగారు చెప్పారు. అవన్నీ ఈనాటికి నిజమైనాయి. మందిర నిర్మాణం జరుగుతూ ఉండగా శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారికై వారే వచ్చి మందిరంలో 3.5 రోజులుండి విగ్రహం ప్రతిష్ఠించేందుకు నిర్మించిన అరుగు మీద తమ నిత్యాగ్నిని నిర్వహించారు. ఇది మనం అవధూతల ఇల్లో చెప్పుకున్నామమ్మా కదా. మందిరం ఎంతో బాగుందని, చిరకాలం గొప్పగా జరుగుతుందని, తాము అక్కడ 21 కోట్లు చెల్లించనిదే పైవాళ్లు దేవతలో మహాత్ములో గాని ఆయన పరిభాషలో పైవాళ్లు తమను కదలనీయరని చెప్పారు. మందిర నిర్మాణమయ్యాక శ్రీ అవధూత రామిరెడ్డి గారు అనే మహనీయులు కూడా ఆ మందిరానికి వచ్చి వెళ్ళారు. శ్రీ సాయినాథుని అనుగ్రహం 1963లో చవిచూచాక అంతవరకు ఉన్న భగవంతుడు అసలు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతం అనే భావం తొలగి భగవంతుడు నిశ్చయంగా ఉన్నాడు అని ఏర్పడింది. అంతవరకు అన్వేషణలో భాగంగా చదివిన విజ్ఞాన శాస్త్రమంతా భగవంతుడు ఉన్నాడన్న నిరూపణగా రూపొందింది. శ్రీ సాయి చరిత్ర పరిశోధించిన కొద్దీ భగవంతుడు బాబా వంటి సద్గురు రూపంలో భూమిపై అవతరిస్తూ ఉంటాడన్న విశ్వాసం కలిగింది. కానీ ఒకే భగవంతుని గురించి, ఆయనను చేరుకునే మార్గం గురించి చెప్పే మతాలు ఇన్ని రకాలుగా ఎందుకు ఏర్పడినాయి అన్న ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది. నిజంగా మతాలలో భేదమున్నదా, లేక అది ప్రజల యొక్క అవగాహనలోని లోపమా? ఈ సందేహం తీర్చుకోవడానికి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం, తావో మత గ్రంథాలు, ఆయా మతాలలో పూర్ణ పురుషులుగా రూపొందిన మహాత్ముల చరిత్రలు, బోధలు దొరికినంత వరకు చదవసాగాను. మరో వంక శ్రీ సాయి చరిత్ర బోధలు సేకరిస్తుండేవాడిని. వీలైనంత తరచుగా, వీలైనంత ఎక్కువ కాలం షిరిడీలో ఉండి శ్రీ సాయిని చిరకాలం సన్నిహితంగా సేవించిన శ్రీ మార్తాండు మహల్సాపతి, బాలాజీ గురువు కుమారుడు నానాసాహెబ్ రాస్నే, శ్రీ సాయి శరణానంద, శ్రీ ఉద్ధవరావు దేశపాండే మొదలైన వారితో వీలైనంత సమయం గడిపేవాడిని. మార్తాండు మహల్సాపతి అంటే మహల్సాపతి గారి కొడుకేనమ్మా. శ్రీ సాయి చరిత్రలోని ప్రతి అంశాన్ని ఇలాంటి వారందరి దగ్గర తెలుసుకునేవాణ్ణి. షిరిడీలో 30 సంవత్సరాలకు పైగా ఉంటున్న శ్రీ శివనేశన్ స్వామి వేరువేరు భాషలలోని శ్రీ సాయి గురించిన గ్రంథాలు, పత్రికలలోని వ్యాసాలు ఎంతో ఓర్పుగా నాకు చదివి చెప్తూ ఉండేవారు. వేరువేరు ప్రాంతాల నుండి శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన కుటుంబాల వారు వచ్చినప్పుడల్లా పరిచయం చేసి
వారి నుండి విశేషాలు సేకరించే అవకాశం నాకు కలగచేస్తూ ఉండేవారు. వారి సలహా మేరకు పూనా, నాగపూర్లలో ఉన్న ఇటువంటి కుటుంబాల నుండి విశేషాలు సేకరించాను. ఇవన్నీ చేసిన మీదట నాకు 2 విషయాలు స్పష్టమైనాయి. ఈ 5 మతాలలోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఆయన కృపకు అర్హులం కావాలి. మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి. అందుకోసం ఎంతగానో తిరిగి ఈ మూడింటిలోకెల్లా ఏ ఒక్కటైనా సమకూడటం ఎంతో కష్టమని తెలుసుకున్నాను. ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ శిష్యులను సేకరించి ధనకీర్తులను సాధించుకోజూస్తారని పురాణాలు, భర్తృహరి, యోగివేమన వంటి మహాయోగులు చెప్పినది పచ్చి నిజం. శ్రీకృష్ణుని కాలంలో తానే అవతార పురుషుడునని చెప్పుకున్న పౌండరీక వాసుదేవుని నుండి ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి. ప్రజలు వీరిని నమ్మి ఇహపరాల రెండింటికి చెడ్డరేవడులయ్యే కంటే నాస్తికులైన మేలేనేమో అని అనిపించింది. నిజమైన పూర్ణ పురుషులను సామాన్యులు గుర్తించి ఆశ్రయించి తరించే మార్గం కావాలి. అది కూడా సాయియే తమ విచిత్రమైన రీతిని తెలిపారు. నైమిషారణ్యంలో శ్రీ ఆనందమాయి నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్ళాను. అక్కడి శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనం, నిత్య సద్గోష్ఠి చేశారు. ఆయన తన ప్రవచనంలో సిద్ధపురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని, సమాధి చెందిన వారు కష్టాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలరని చెప్పారు. అలా అయితే శ్రీ సాయి నన్ను ఎలా ఉద్ధరించగలరు అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకు ఎవ్వరి వద్ద కలగలేదు. అందుకు తగిన దివ్య సందేశమేమీ నాకు రాలేదు. కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీ సాయినే ప్రార్థించినాను. ఒకనాడు నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి నేను ఈసారి షిరిడీ వచ్చినప్పుడు పూనాలో తన ఇంటికి రావాలని కోరాడు. కేవలం మొహమాటానికి మాత్రమే సరేలే అన్నాను. తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు 2వ రోజు నుండి అతనిని చూడాలని బలంగా అనిపించి పూనా వెళ్ళాను. అప్పటికే అతడు ఆఫీసుకు వెళ్ళాడు. సాయంత్రంలోగా ఊరు చూచి వద్దాంలే అని బయలుదేరాను. ఇంతలో అక్కడ శ్రీ గుణవణి మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను. ఆ వృద్ధుడు నన్ను చూచి ఓ సాయిబాబా కా బేటా అని పలకరించారు. తర్వాత నా సందేహం విని శ్రీ సాయి విషయంలో అట్టి శంక అవసరం లేదు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం. మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట మంచిది, ఆ మార్గాన్నే సాగిపో అన్నారు. శ్రీ సాయి కుశాభావు చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది. కానీ నాకు మరాఠీ రాదు అని వారితో చెప్పాను. ఆయన సంతోషించి వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి సంస్కృతంలోనికి అనువదించిన శ్రీ గురు చరిత్ర అంటే శ్లోకరూప గురు చరిత్ర మనం పారాయణ చేస్తూ ఉండ్లా ప్రతి ఏడాది 108 పర్యాయాలు ఎవరికై వారం అదన్నమాట. ఆ శ్రీ గురు చరిత్ర, శ్రీ సంహితాయన, గురు ద్విసాహశ్రీ, శ్రీ దత్త భజనలు అనే గ్రంథాలు నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు. నా ధ్యానంలోనూ సాధనలోనూ సవరణలు ఏమైనా చెప్పమని వారిని కోరాను. ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమాయి ఉన్నారని, ఆమె సన్నిధిలో 1 గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికవే చక్కబడతాయని చెప్పారు. బాబా అనుగ్రహంతో అట్టి అవకాశం కూడా లభించింది. నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహ పారాయణ పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను. శ్రీ గురు చరిత్ర పారాయణ పూర్తి అయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగలించుకుని వీపు తల నిమురుతూ నీకు గురువు దొరకలేదని బాధపడతావెందుకు, నేనున్నాను అని ముమ్మారు చెప్పారు సాయిరాం. నా సమస్యకు అలా పరిష్కారం చూపారు శ్రీ సాయి.
ఏ క్షేత్రంలో మన పురాణాలెన్నింటినో సూత మహర్షి నుండి ఎందరో ఋషులు శ్రవణం చేశారో అట్టి నైమిశారణ్యంలో శ్రీ ఆనందమాయి వంటి బ్రహ్మజ్ఞాని సన్నిధిలో భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందిన శ్రీ అఖండానంద సరస్వతి స్వామి చెప్పిన దానితో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన ప్రశ్న నాలో రేపి తిరిగి కొన్ని సంవత్సరాల తరువాత నన్ను షిరిడీ నుండి పూనా పంపి గుణవణి మహారాజు శ్రీ ఆనందమాయిల దర్శనం శ్రీ గురు చరిత్ర ప్రసాదించి శ్రీ సాయి నన్ను అనుగ్రహించారు. దానిని పారాయణ చేశాక గాని శ్రీ సాయి నన్ను తనవాడుగా చేసుకోలేదు. మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువెవరో మనకు తెలపడానికి గాని వారి అనుగ్రహానికి పాత్రులుగా మనలను తీర్చిదిద్దడానికి గాని శ్రీ గురు చరిత్ర ఎంత విలువైనదో అర్థమైంది. కానీ దాని పారాయణ సులభంగా సఫలమయ్యేందుకు శ్రీ సాయి చరిత్ర కూడా అంతే అవసరమని నా అనుభవంలో గుర్తించాను. శ్రీ గురు చరిత్రలో నామధారకుడనే భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తప్పిస్తూ ఉంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చారు. అతడు నిద్రలేచాక సరిగా ఆ రూపంలోనే సిద్ధయోగి అనే అవధూత వచ్చి శ్రీ గురు చరిత్ర వినిపించి కృతార్థుడిని చేశారు. దానిని ప్రపంచానికి అందించమని ఆదేశించినారు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం అగ్నులం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది. కనుక మనంగా గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాం. పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనమైనా గాని వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాం. మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారవ్వాలి కదా. ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి కదా. ఇవన్నీ సమకూడిన వారి అనుగ్రహం పొందగలగాలంటే వారినెలా సేవించాలో ఆశ్రయించాలో తెలియాలి కదా. అందుకెంతో హృదయ పరిపాకం కావాలి. కనుక ఈ కలియుగంలో గురువును మనకై మనమే ఎన్నుకొనక శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది. అంటే అసలు గురు తత్వం ఏమిటి, గురువుగా ఉండవలసిన వారి యొక్క అర్హతలు ఏమిటి అనే అంశం మనకి గురు చరిత్ర ద్వారానే బోధపడుతుంది అని చెప్పి. అలానే గురుగీత కూడా అంతే. ఆ అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువును చూపుతారు. ఈ మార్గంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి వంటి వారు ఎందరో పూర్ణ పురుషులైనారు. శ్రీ గురు చరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని ఈ గ్రంథంలో ఒకరి అనుభవం తెలుపుతుంది. అంతేకాదు శ్రీ గురు చరిత్రలో నామధారకునిలా సమాధి చెందిన పూర్ణ పురుషుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం సిసలైన పద్ధతి. ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయం కూడా ఇలానే చెబుతుంది. ఏనాడో అంతర్ధానమైన రెండవ దత్తావతారమైన శ్రీగురుని ఆశ్రయించుకుని శ్రీగురు చరిత్ర పారాయణ ద్వారా భగవంతుని ఆదేశం పొందాకనే ఆయన చూపిన సద్గురువును ఆశ్రయించడం ఒక్కటే ఈ కాలంలో భద్రమైన మార్గం. మనమీనాడు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేసినాక శ్రీ గురు చరిత్ర కూడా పారాయణ చేస్తుండడం ఎంతో శ్రేయస్కరం. సాయిబాబా సూక్ష్మంగా మాత్రమే చెప్పిన ఎన్నో అంశాలకు వివరణ శ్రీ గురు చరిత్రలోను, శ్రీ గురు చరిత్రలో మనకు పూర్తిగా అర్థం కాని అంశాలకు ఈ శ్రీ సాయి లీలామృతంలోనూ లభిస్తాయి. జాగ్రత్తగా చదివితే శ్రీ సాయి ప్రబోధామృతం, శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాలలో ఈ రెండింటికి గల సమన్వయం భక్తుల అనుభవాలలోనూ సాయి చేసిన బోధలలోనూ మనకు ఆచరణయోగ్యం లభిస్తుంది. ఇవి నేను వ్రాసినవి గనక ఇలా అనడం లేదు సుమా. శ్రీ సాయి చరిత్రను, బోధలను ఆయన చెప్పిన రీతిని అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆణిముత్యాలను వారి ఆదేశం మేరకు మాత్రమే మీతో పంచుకుంటున్నాను అన్నారు మాస్టర్ గారు. మనం ఇంకా ప్రథమోధ్యాయం ఆరంభించుకుందాం. సద్గురవే నమః.